అట్లా మనస్సులో అనేక విషయాలపైన భారాన్ని మోస్తున్నాం కాబట్టి మనము నిద్ర రాదు, ప్రశాంతంగా ఉండదు. ఈ ప్రశాంతత లేకపోయేదానికి కారణం మన మనస్సులో అనేకమైన విషయాలను పెట్టుకొని ఉండడమే. అవన్నీ ప్రయోజనమా మనకి? చెప్పండి. అవన్నీ నిజంగా ఏంటి? అవన్నీ ఎక్స్ట్రాగా ఆరోపించబడినటువంటివి కదా. ఆరోపించబడినటువంటి వాటిని పట్టుకొని అవి సత్యమని పట్టుకొని ఉన్నాం మనం. అదా సత్యము? సత్యమైనది ఏది? సత్యమైనది ఏదో మనం దాన్ని కదా గుర్తించాలా. సత్యమైన దాన్ని గుర్తించి ఇది ఏదైతే కనిపిస్తున్నదో ఇది సత్యం కాదు, ఇది మిథ్యా అని తెలుసుకోవాలి. స్వామీజీ ఏమన్నారంటే, ఇప్పుడు ఇక్కడ భగవద్గీత విచారణ జరుగుతున్నది. భగవద్గీతను చెప్పుచున్నది ఎవరు? నేను చెప్తున్నానా? ఇప్పుడు చెప్తున్నది ఎవరు? చైతన్యం చెప్తుందా? చైతన్యం చెప్పదు. పోనీ శరీరం చెప్తుందా? శరీరం చెప్పదు. మరి చైతన్యం చెప్పలేదు, శరీరం చెప్పలేదు. పోనీ మైండ్ చెప్తుందా? మైండు చెప్పదు. మరి ఇంకెవరు చెప్పింది అంటే, అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటిది మిథ్యాహంకారము అని అన్నారు. మిథ్యాహంకారం అని అంటే శుద్ధ అవిద్య, శుద్ధమైనటువంటి అంతఃకరణం. శుద్ధమైన అంతఃకరణమునే శుద్ధమైనటువంటి మాయ అని కూడా అంటారు. దానినే మిథ్యాహంకారం, దానినే విద్య అని కూడా అంటారు. అంటే ఎన్ని పేర్లు వస్తాయి చూడండి ఇప్పుడు వీటిని. అంటే ఇప్పుడు ఎందుకంటే విద్య అని ఎందుకంటున్నామంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఇక్కడ విచారం చేస్తుంది కాబట్టి విద్య. ఇదే ఇంద్రియార్థ విషయాలను గురించి మాట్లాడుతూ ఇంద్రియ విషయాలు లేకపోయింది అనుకోండి, అప్పుడు అది అవిద్య. అక్కడ చేపిస్తున్నటువంటిది అవిద్య. సంవృత్యా జాయతే సర్వం, ఈ సృష్టి అంతా ఎలా జరిగింది, ఏ విధంగా నడుస్తున్నది, ఎవరు నడిపిస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఒకటి వచ్చింది. సంవృత్యా జాయతే సర్వం ఏమిటి ఈరోజు? గణేశం ఉచ్ఛేదస్తేన నాస్తి వై సద్భావేన హ్యజం సర్వం. సంవృత్యా జాయతే సర్వం శాశ్వతం నాస్తి తేన వై సద్భావేన హ్యజం సర్వం ఉచ్ఛేదస్తేన నాస్తి వై అది చెప్తున్నారు. అంటే మీ సంవృత్యా జాయతే సర్వం. సంవృత్య అంటే ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే మాయాస్వరూపమునే సంవృతి అని అంటున్నారు. అంటే మాయాస్వరూపమే సంవృతి. అంటే అది లేని దానిని ఉన్నట్లుగా కల్పించి తోపించేటట్లు చేస్తుంది. సంవృత్యా జాయతే సర్వం శాశ్వతం నాస్తి తేన వై, అది శాశ్వతమైనది కాదు. సద్భావేన హ్యజం సర్వం, సద్భావము చేత హ్యజం సర్వం, ఈ సర్వము సద్భావము చేత వచ్చినది. ఉచ్ఛేదస్తేన నాస్తి వై, అది సత్యమైనటువంటిది కాదు
అని చెప్తున్నారు. కాబట్టి దీనిని ఎప్పుడైతే మనం చాలా స్పష్టంగా వివరంగా తెలుసుకుంటామో అప్పుడేమవుతుంది, మనసుకు ఒక ఫ్రీడమ్ వస్తుంది. మనస్సులో ఉండేటువంటి భారం ఏదైతే మోస్తున్నామో ఇది సత్యమైనది కాదు అని తెలుసుకుని దాన్ని కొద్దిగా వారగా పెట్టేలా. దాన్ని వారగా పెడితే ఎప్పుడైతే దీనిని వారగా పెడతావో అప్పుడు అక్కడ ఏది ఉందో అది తెలుస్తుంది, అది ప్రకటమవుతుంది. దీనిని వారగా పెట్టకుండా ఇక్కడ ఉండేటువంటిది ప్రకటన కావాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. అది తప్పు, అది తప్పు. మొదటలో ఏంటంటే, మొదటలో వైరాగ్యం అనేటువంటిది ఇంద్రియ విషయాలపైన వైరాగ్యం కలిగి ఉండాలి. మొదటలో ఇంద్రియ విషయాలపైన వైరాగ్యం తనే పెట్టి ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మతత్వం వైపు మనం ప్రయాణం చేయాలి. అంటే ఇంద్రియాలతో విషయాల్లోకి వెళ్ళి మునిగిపోవడం, తర్వాత మనస్సుతో విషయాలకు మునిగిపోవడం అనేటువంటివి లేకుండా దాని నుంచి మనం వెనుకకు మనమే ఇంద్రియాలను, మనస్సును, శరీరాన్ని వెనుకకు లాక్కోవాలి. మొదటలో కొద్దిగా ప్రయత్నం చేయాలి. ఇలా ప్రయత్నం చేసి దేనికోసం ఇది ప్రయత్నం అంటే ఆత్మానాత్మ విచారణ చేయడం కోసం ఈ ప్రయత్నం చేయాలి. ఆత్మానాత్మ విచారణ అనేటువంటిది చేసిన తరువాత అప్పుడేమవుతుంది, ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అది సత్యము, ఈ అనాత్మస్వరూపం ఏదైతే ఉన్నదో ఇది దీని పరిస్థితి ఇది అనేటువంటిది బాగా స్పష్టంగా అవగాహన రావాలి. ఎప్పుడైతే ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయం పైన స్పష్టమైన అవగాహన వస్తుందో ఇప్పుడు అనాత్మ విషయాలకు సంబంధించి మనం వాటిని పట్టించుకునుట, దానికి విలువనివ్వడం తగ్గించేయాలి. ఎందుకు తగ్గించేయాలి? ఆత్మస్వరూపము నేను అనేటువంటిది దృఢం కావడం కోసం గాను దాన్ని తగ్గించేస్తున్నాను. అంటే ఇది వివేకంతో చేసే పని. ఇలా వివేకంతో నువ్వు ఇప్పుడు చేస్తావు. మొదటలో ఏం చేసావు? నువ్వే ఇంద్రియాలను, మనస్సును, శరీరాన్ని నిగ్రహించినావు. ఇప్పుడు నిగ్రహించటం లేదు, వివేకముతో నువ్వు ఆలోచించి అక్కడ వ్యవహారం చేస్తున్నావు. వివేకముతో ఆలోచించి వ్యవహారం చేసిన దాని వలన అప్పుడేమవుతుందంటే అనాత్మ విషయములతో నువ్వు వెళ్ళేటువంటి ప్రభావము ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే అనాత్మ విషయాలకు సంబంధించిన ప్రభావము తగ్గినదో ఆత్మ విషయానికి సంబంధించినటువంటిది అక్కడే ఉన్నటువంటిది ఇప్పుడు నీకు అది ప్రకటన కావడం ప్రారంభిస్తుంది. అంటే అప్పుడు నీకు శాంతి అనేటువంటిది నీకు నీ అంతటా నీకే ప్రకటమవుతుంది. అలా నీలో శాంతి అనేది ప్రకటన కావాలంటే ఇది దూరం పెట్టాల్సి వస్తుంది. ఇది దూరం పెట్టేది ఇప్పుడు వివేక జ్ఞానం చేత చేయడం జరుగుతుంది. అలా వివేకముతో కూడి వ్యవహారము చేయుట అంటే విషయముల యందు అన్నింటి యందు కూడా వివేకముతో కూడి వాటన్నింటినీ వారగా పెట్టుట, తన సహజత్వ స్థితిని ఇప్పుడు అనుభవములోనికి తెచ్చుకునుట. అంటే మీ కొద్దిగా ధ్యానము ద్వారా కొద్దిగా అనుభవంలోకి తెచ్చుకునే దానికి ప్రయత్నం చేయుట. ధ్యానంలో ఉన్నప్పుడు, ఎందుకంటే నువ్వు ఇంతవరకు ఎప్పుడైతే బాహ్య విషయముల యందు ఉన్నప్పుడు వివేకముతో ఇంద్రియాలకు సంబంధించి, శరీరానికి సంబంధించి, మనస్సుకు సంబంధించిన విషయాలతో ఎలా ఉండాలనో అలా ఉన్నావు. అలా ఉంటూ వాటితో టచ్ మీ నాట్ లాగా, ఎందుకంటే ఆత్మస్వరూపము నేను, దాంతో సంబంధపడేదేం కాదు నేను అని నువ్వు ఇప్పుడు అక్కడ వివేకంతో ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ ధ్యానంలో కూర్చునే లోపలనే ఆటోమేటిక్గా మనస్సులోకి ఆ విషయాలు రావడం తగ్గిపోతాయి. ఎందుకంటే బాహ్యమునందు నువ్వు ఆ విషయాలకు ప్రాధాన్యం తగ్గించేసావుగా. బాహ్యమునందు నువ్వు ఆ విషయాలకు ప్రాధాన్యాన్ని వివేకముతో తగ్గించేసావు. కాబట్టి ఇప్పుడు నువ్వు మనస్సులో నువ్వు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఆ విషయాలు నీ మనసులోకి రావట్లేదు. అంటే ఇప్పుడు నువ్వేం జరుగుతుంది, నువ్వు ఏది ఉందో అది నీకు చాలా స్పష్టమవుతుంది. అలా స్పష్టమై నిర్మలమైనటువంటి శాంతిగా నీకు అక్కడ అనుభవం అవుతుంది. ఆ శాంతియే నా స్వరూపం అనేటువంటిది నీకు అనుభవం అవుతుంది. ఇక్కడ ఆత్మతత్వమును తెలుసుకునే దాని వలన నీకు వేరే ఏందో లోకంలో ఏదో ఒకటి పొందుతాము అనేటట్లుగా ఇది పొందేదేం కాదు. ఇది ఆత్మ విషయం అనేటువంటిది లోకంలో నువ్వు ఏదో బిల్డింగులను
కట్టి సంపాదించి ఒక బిల్డింగ్కి బదులు 2 బిల్డింగులు, 2 బిల్డింగుల బదులు 4 బిల్డింగులు ఏదో కట్టి మనం ఏదో కోటీశ్వరులు అయినట్లుగా ఇక్కడ ఆ విధముగా ఏదన్నా ఒకటి వస్తుందంటే అట్లా రాదు. ఇక్కడ నీకు కలిగేది ఒకటి. ఆ ఒకటి ఏంటంటే శాంతి కలుగుతుంది. ఆ శాంతి మాత్రమే ఇక్కడ ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ ఏవి ఉండవు, అవన్నీ ఉపశమనము చెందుతాయి. అదే ఇక్కడ వేదాంతం. దీనికోసం రావాలనంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ లౌకిక విషయాల వైపు వెళుతుంటారు కాబట్టి ఈ విషయంలోకి అందుకని వాళ్ళు రాలేరు. బాగా చూసుకోండి. మనము కూడా ఈ విషయంలోకి శ్రవణం చేస్తున్నప్పటికీ మనము ఇలా ఉండగలుగుతున్నామా అనేటువంటిది ఆలోచన చేసుకుని అలా ఉండుట కొరకు ఇప్పుడు ఈ విచారణ చేస్తున్నాం. దీనివలన బాహ్యములో భారమును దించి వారగా పెడితేనే నీకు ధ్యానములో నువ్వు స్థిరంగా ఉండగలుగుతావు. ధ్యానములోనే కాదు, మనము చేసే వ్యవహారముల యందు కూడా మనస్సు ఏకాగ్రంగా ఉండగలుగుతుంది. అప్పుడు మనస్సు శాంతిగా ఉండగలుగుతుంది. చెయ్యవలసిన పనిని సక్రమముగా చేయగలుగుతాం. అలా లేదంటే మనము చెయ్యవలసిన పనిని సక్రమముగా చెయ్యము. మనం చేయాల్సిన పని సక్రమంగా చేయము. అది పరిస్థితి. మామూలుగా ఉన్నప్పుడు కూడా మనం శాంతిగా ఉండాలంటే మనస్సు అనేటువంటిది ఈ విషయముల గురించి ఆ విషయములు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండగలగాలి. అదే ఇక్కడ జ్ఞాన భక్తునికి ఏమవుతుందంటే అతను సహజముగా ఏ విషయములను పట్టించుకున్నట్టు లేదు. సహజంగా ఉండిపోయినాడు అతను. సహజంగా ఉండిపోవడం అంటే అతనికి ఏమైనా ఎక్కడి నుంచి ఊడిపడిందా అంటే లేదు. ఇతనంతట ఇతనే సాక్షిగా ఉన్నాడు. అంటే ఇది ఇప్పటికిప్పుడు జరుగుతుందా అంటే ఇప్పటికిప్పుడు జరగదు. అది ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం? నేను సాక్షి, నేను తెలుసుకుని ఇప్పుడు మనస్సులో ఉండే భారములను ఒకటొకటి తగ్గించుకుంటూ రావడం. కర్మయోగానుష్ఠానం తర్వాత వివేక జ్ఞానముతో మనస్సును నిర్మలముగా ఏకాగ్రము చేయుట ధ్యానము. ఇవి రెండు ఎప్పుడైతే మనం చేస్తూ వస్తామో అప్పుడు సహజత్వ స్థితి అనేటువంటిది క్రమంగా మనకు దానిని మనంతట మనమే స్థిరపరుచుకునుట. అలా స్థిరపరుచుకున్నాడు, ఆ స్థితిని చేరిపోయినాడు, అతను యోగారూఢుడు. ఆరుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢుడని ఆరూఢుడని రెండు పేర్లు పెట్టారు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానేనండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కాశీ యాత్ర వెళ్ళాలని అనుకున్నాం. అయితే కాశీకి టికెట్లు బుక్ చేసేదానికి ప్రయత్నం చేశాం. బుక్ చేస్తే ఒక్క ట్రైన్లో మనకు టికెట్స్ బుక్ అయిపోయినాయి. వెంటనే ఏం చేశారంటే వేరే వాళ్ళు కూడా అడిగారు, మేము కూడా వస్తామండి, మాకు కూడా టికెట్ బుక్ చేయండి. మళ్ళీ వెంటనే ఓపెన్ చేసి చూస్తే టికెట్స్ లేవు, అప్పటికి అయిపోయినాయి. సరే ఈ రోజుకి లేవు కానీ రేపటికి ఉన్నాయండి టికెట్స్ అని అన్నాం. రేపటికున్నాయి కదా బుక్ చేసేయి అన్నారు వాళ్ళు. రేపటికున్నాయి కదా బుక్ చేసేయి. బుక్ చేసినాం, రేపటికి బుక్ చేసినాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఇప్పుడు సపోజ్ 15వ తారీఖు ట్రైన్ అని అనుకోండి. 15వ తారీఖు ట్రైన్ మనం ఎక్కేసాం, మనం వెళ్ళిపోయినాం. 16వ తారీఖు మనం అక్కడ దిగేసాం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళు 16వ తేదీ ఎక్కారు. ఇక్కడ వీళ్ళు 16వ తేదీ వీళ్ళు ఇక్కడ ఎక్కారు. వాళ్ళు ఎప్పుడు దిగుతారు? 17వ తారీఖు దిగుతారు అక్కడ. ఇప్పుడు 16వ తారీఖు అక్కడ దిగేశాడు చూడండి, కాశీలో దిగేశారే, అతను కాశీని చేరుకునేశాడు. కాశీని చేరుకునేశాడుగా.
కాశీని చేరుకున్నటువంటి అతను ఇంకా ప్రయాణం చేయాల్సిన పని ఉందా? ఇంకా ప్రయాణం చేయాల్సిన పని లేదు అతను. కాబట్టి ఇప్పుడేంటి, అతను యోగారూఢుడు. అంటే ఎక్కడికి గమ్యమును చేరుకోవాలనో ఆ గమ్యమునకు చేరుకున్నవాడు యోగారూఢుడు. ఇప్పుడు అతను ఏం చేయాలి? అతను అక్కడ ఉంటూ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటూ అక్కడ ఉండుట అంతే. కాశీ విశ్వేశ్వరుని దర్శనం వీడు ఇంక అదే కదా, ఇంక అక్కడికి పోయిన దానికే కదా, దాన్ని చూస్తూ ఉండుట. అది కాకుండా ఇంక వేరేటు చేయకూడదు. అందుకే దాన్ని శమం, యోగారుడస్య తస్సేవ శమః కారణముచిత. అతను ఇప్పుడు శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అతను ఎందుకోసం పోయాడో ఆ పని చేయుట. అంతేగాని కాశీ విశ్వేశ్వరుని ఒక అర్ధ గంటలో చూసేసి, లేకపోతే ఒక 3 గంటల్లో చూసేసి ఆ తర్వాత ఆ పక్కంతా నేను పోయి విహారం చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళడం కాదు. అది అక్కడ ఊరికే అక్కడ మనం ఉదాహరణలో అట్లా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఆత్మస్వరూపానుభవం అనేటువంటిది ఏది ఉందో, ఆత్మస్వరూపానుభూతిలో ఉన్నటువంటి మహానుభావుడు ఇంకా అతన్ని శమం అంతే, నిర్మలంగా ఉంటాడంతే. ఈ ఇంద్రియ విషయాలు, మనో విషయాలు ఏవైనా వస్తే వాటిని చూస్తూ జస్ట్ ఉంటాడంతే. అది శమం. ఇంకొక అతను ఏంటి, ఇతనేమో 16వ తేదీ అక్కడ దిగేశాడుగా. ఇప్పుడు ఇతను 16వ తేదీ ట్రైన్ ఎక్కాడు. ఇప్పుడు ట్రైన్ ఎక్కాడుగా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? అతను కూడా అక్కడికే బయలుదేరిపోతా ఉండేది. అతను కూడా అక్కడికే పోతున్నాడు. ఇప్పుడు ఇతన్ని ఏమనాలి? ఇతను ఇప్పుడు బయలుదేరాడు, పోతున్నాడు. కాబట్టి ఇతను కూడా అక్కడికి చేరుతాడు. అక్కడికి చేరేదానికి ఇతను కూడా పోతున్నాడు. కాబట్టి ఇతన్ని ఏమంటారంటే ఇతనిని ఆరూఢుడు అంటారు. ఆరురుక్షువు అని అంటారు. ఇతను ఆరురుక్షువు, అతను చేరినవాడు ఆరూఢుడు. ఆరూఢునడైనటువంటి వాడు శమం కలిగి ఉంటాడు. ఆరురుక్షు అంటే అక్కడికి చేరడానికి వెళుతున్నటువంటి వాడు ఆరురుక్షు. ఇప్పుడు చేరడానికి వెళ్ళేటువంటి అతను ఇప్పుడు ఇతను ఫోన్ చేశాడు అతనికి. ఏం చేస్తున్నావా, ఎక్కడున్నావు అని అంటే, నేను ఇక్కడే ఉన్నానండి, కాశీ విశ్వేశ్వరుని దగ్గర ఉన్నాను, నేను స్వామి దర్శనం కూడా ఒకసారి అయిపోయింది నాకు అని అన్నాడు. ఇప్పుడు ఇతనేమంటాడు, కాశీ విశ్వేశ్వరుని దర్శనం అయిపోయిందా మీకు? అప్పుడే అయిపోయింది అని అంటాడు. ఆయనకు కాశీ విశ్వేశ్వరుని దర్శనం అయిపోయింది, నేను కూడా కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాను అంటే ఎట్లా ఉంటుంది? ఇక్కడ కూర్చొని కాశీ విశ్వేశ్వరుని దర్శనం ఎట్లా జరుగుతుంది ఇతనికి? కాబట్టి జరగలేదు. అంటే ఇప్పుడు ఇతను ఇంకా వెళ్ళాలి. ఈ రోజంతా ప్రయాణం చేస్తే రేపు అక్కడ కాశీలో దిగితే అప్పుడు కాశీ విశ్వేశ్వరుని దర్శనం రేపు జరుగుతుంది. అంతవరకు ఏం చేయాలి? ఇతను ఆ ట్రైన్ పట్టుకొని ట్రైన్లోనూ కూర్చోవాలి. ట్రైన్లో కూర్చోవాలి, దిగకుండా ఉండాలి. ఇంకా వేరే ఏమంటే అంతా ఏ స్టేషన్లు వస్తున్నాయో చూసుకుంటూ కావాల్సింటే పలానా స్టేషన్ పోతా ఉంది అనుకొని నువ్వు ఉండటయే. నువ్వు దాంట్లో కూర్చొని ఉంటే ఆ ట్రైన్ తీసుకుపోతుంది. అలాగే ఈ కర్మయోగం అనేటువంటి దాన్ని అనుష్ఠానం చేస్తూనే దేనిని విడిచిపెట్టకుండా కర్మయోగానుష్ఠములో కూర్చొని ఉంటే అప్పుడు భగవంతుని యొక్క తత్వం నుండి గీతామాతను మనం ఆశ్రయించి పట్టుకొని ఎలా ఉండాలనేటువంటి దాన్ని చూసుకుంటే అదే ఇప్పుడు తీసుకెళ్తుంది. కర్మయోగానుష్ఠానం చేస్తూ ఉంటే మనం క్రమంగా మనమే ముందుకు వెళ్ళుట జరుగుతుంది. అది కర్మ పరిపక్వమైన వెంటనే దాన్ని ఏమన్నారు, కాలేనాత్మని విందతి, కాలేనాత్మతి. ఎందుకంటే మనము సహజంగా ఆత్మస్వరూపులమే అయినప్పటికీ ఈ అంతఃకరణములో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనల బలం అనేది ఉంటుంది. ఆ వాసనల బలం ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఆత్మస్వరూపానుభవం అనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తుంటాం. ఈ ఆత్మస్వరూపానుభవం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేది మనస్సే, విషయాలతో కలిసి ఉండేది మనస్సే. చూడండి, రెండింటిని చేస్తానేది మనస్సే. అయితే ఈ మనస్సు ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మస్వరూపానుభవం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది, విషయాలతోనూ కలిసి ఉంటుంది. ఇట్లా రెండింటినీ కలిసి చేస్తూ ఉన్నప్పుడు దీనికి ఇప్పుడు ఈ విషయానుభవము తగ్గించుకొని ఆత్మానుభవమును పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కర్మ సంస్కారాన్ని అనుసరించి ఈ లౌకిక విషయముల యొక్క ప్రభావం ఎక్కువగా మనసులో నుంచి పైకి పడుతూ ఉంటుంది. ఆ విషయ ప్రభావమును తట్టుకొని వివేక జ్ఞానము చేత ప్రశాంతంగా ఉండుట అనేటువంటి దానికి కొంత సమయం పడుతుంది. కొంత సమయం అంటే ఒకే రోజులో 2 రోజుల్లో వచ్చేసేది ఇది.
అది సత్యం అనేటువంటిది దృఢపడాలిగా. అది దృఢపడాలనంటే దీనికి సంబంధించి అప్పుడప్పుడు ధ్యానము ద్వారా కొద్దిగా తెలుసుకుంటూ, ధ్యానములో అనుభవానికి తెచ్చుకుంటూ, విచారణ చేస్తూ, విచారణలో చేస్తున్నటువంటిది ఇక్కడ అనుభవంలోకి వస్తున్నటువంటిది, రెండింటినీ సరిపోల్చుకుంటూ, తర్వాత లౌకిక విషయాలను చూసుకుంటూ, లౌకిక విషయాల్లో ఉండేటువంటి అనర్థములను, దోషములను అనుభవానికి తెచ్చుకుంటూ, ఈ ఆత్మానుభూతిని ధ్యానములో కొద్దిగా రుచి చూస్తూ, ఈ విషయాలన్నీ అంటే వివేకము మళ్ళా అంటే ఇవి మూడు చూడు, ఇవి మూడు ఎప్పుడైతే ఏకకాలంలో జరుగుతూ 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 పోతూ ఉంటే అప్పుడు క్రమంగా ఏమవుతుంది, ఈ విషయ వాసన, విషయముల యొక్క బలము ఈ యొక్క వివేక జ్ఞానము చేత, ఇక్కడ అనుభూతి చేత. వివేక జ్ఞానం ఏం చెప్తుంది, ఇంద్రియ విషయాలు ఇవన్నీ కూడా అల్పమైనటువంటివి, అశాశ్వతమైనది అని చెప్తుంది. ఈ వివేక జ్ఞానం అది బలపడుతూ ఉంది. దానికి సపోర్ట్గా ఇక్కడ ఏమవుతుంది, ధ్యానం చేస్తూ, ధ్యానములో ఆ విషయానుభవాన్ని ఇక్కడ శీలిస్తూ, ఈ విషయముల యొక్క ప్రభావం కొంతసేపు వారుగా పెట్టేటప్పటికీ శాంతిగా ఉండటం అనేది అనుభవం వస్తుంది. ఈ శాంతి అనేటువంటిది, ఆత్మానుభూతి అనేటువంటిది శాస్త్ర విచారణ ద్వారా తెలుసుకుంటున్నాడు. శాస్త్ర విచారణలో సత్యమైన దాన్ని తెలుసుకుంటున్నాడు. ఆ సత్యమైనటువంటిది శాంతి అనేది అక్కడ చెప్తున్నది. ఆ శాంతి అనేటువంటిది ఇక్కడ వీడు ధ్యానంలో కూడా అనుభవంలోకి వస్తుంది. ధ్యానంలోకి అనుభవంలోకి వచ్చిన తర్వాత బాహ్య స్పృహలోకి వచ్చి కూడా బాహ్య స్పృహలో ఉంటూ కూడా విషయములను చూస్తూ నిర్వికారంగా ఉంటూ అక్కడ కర్మయోగం చేస్తే ఇప్పుడు నేను సరిపోతుంది అనే దృఢత్వం ఇప్పుడు వచ్చి ఇప్పుడు క్రమంగా వాటి విషయాల యొక్క ప్రభావం తగ్గడం అనేది ప్రారంభిస్తుంది. ఇది ఇంత సమయం జరిగేదానికి కొంతకాలం పడుతుందిగా. ఎందుకంటే కూర్చుంటేనే ధ్యానం ఏమి నిలవదు, వివేక జ్ఞానం ఒకసారిగా వచ్చేసేయదు. ఈ విషయాలను మనం వెంటనే విడిచిపెట్టలేం. చూడండి ఎంత జరగాల్సి ఉంటుందో. ఇవంతా జరుగుతూ 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 వస్తే క్రమంగా పరిపక్వమై అప్పుడు ఒకానొక స్థితిలో వాడికి దృఢపడుతుంది. అలా దృఢపడేటంత వరకు చేసే ప్రయత్నంలో ఉన్నాడే ఇతను జిజ్ఞాసువు. అతనికి పేరు ఇప్పుడు ఆరురుక్షువు. ఆరురుక్షువుగా ఉండేటువంటి వాడు అనపేక్ష, దీనిని పట్టి ఆశ్రయించి ఉంటాడు. జ్ఞాని అంటే జ్ఞానభక్తుడు సహజంగా అనపేక్ష స్థితిలో ఉంటాడు. అతను సహజంగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఏమిటి, దేనిని కోరుకున్నట్టు లేదు, సహజమైనటువంటి ఆపేక్ష లేకుండా ఉన్నాడు. అతను ఏదైనా పోయిందని అనుకోండి, స్వామీజీ చెప్పారు అమెరికాలో షేర్ మార్కెటింగ్లో ఎవరో అతను ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వచ్చాడు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వచ్చిన సందర్భంలో ఒకసారి ఏమైందంటే సడన్గా ఇతనికి ఉన్నటువంటివన్నీ కూడా ఒకసారిగా కొలాప్స్ అయ్యి మొత్తం పోతే ఇతనికి ఉన్నటువంటివన్నీ లాస్ అయిపోయినాయి. కానీ ఇతను చేసిన అప్పులు ఉన్నాయి చూడండి, ఆ అప్పులు మాత్రం నిలబడి ఉన్నాయి. ఆ అప్పులన్నింటినీ తీర్చాలంటే ఇతనికి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కట్టి అంటే అమ్మేసి దాన్ని కట్టేశాడు. ఇప్పుడు ఇతను నిలబడే పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితుల్లో ఇతను చావే శరణ్యమని అనుకునే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో స్వామీజీ క్లాస్కి అటెండ్ అయ్యాడట. అతను స్వామీజీ క్లాస్కి అటెండ్ అయితే స్వామీజీని వచ్చి అడిగారట. స్వామీజీ వారిని వచ్చి అడిగితే నా పరిస్థితి ఎట్లుంది స్వామి అంటే, అప్పుడు స్వామీజీ వారు నువ్వు నా క్లాసెస్కి రా అని చెప్పి క్లాసెస్కి వస్తే క్లాసులో చెప్పడం, ధ్యానం చేయడం, ధ్యానము తర్వాత క్లాసులో విచారణ, ఇవి రెండు అతనికి అనుభవంలోకి వచ్చేటప్పటికీ ఒక వారం జరిగేటప్పటికే ప్రశాంతమైనటువంటి మనస్సు వచ్చింది. అప్పుడు స్వామీజీని వచ్చి అడిగారట, స్వామీజీ నాకు చాలా ప్రశాంతంగా ఉన్నది స్వామీజీ, నాకు అవంతా లేకపోయినా కూడా పర్లేదు, ఇంకా నేను ఇప్పుడు మీతో పాటుగానే ఉండిపోతాను, మీ శిష్యుడిగా అయిపోతానని చెప్పి ఏదో అడిగారట. నువ్వు వెంటనే డిసైడ్ చేసుకోవద్దాయా, నువ్వు క్లాసెస్ వింటూ ఉండు, వెంటనే దాన్ని విడిచిపెట్టేసి వచ్చేయడం అనేటువంటిది అంత సులభం కాదు, నువ్వు ప్రస్తుతానికి చేస్తూ ఉండు, అక్కడ చేయాల్సింది చేస్తూ ఉండు అని స్వామీజీ సలహా ఇచ్చారట. అంటే ఏంటి, మొత్తం
మొత్తము లాస్ అయిపోయి అంతా ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా అతను ఇప్పుడు ఏమైపోయినాడు, అదంతా సత్యమైనది కాదు అనేటువంటి దృఢత్వ స్థితి వచ్చింది అతనికి. అలా దృఢత్వ స్థితి వచ్చింది కాబట్టే దానిపైన వికారము లేకుండా అతను ఉండగలిగాడు. ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ ఋషికేశ్కి వచ్చి మళ్ళా సన్యాసం తీసుకున్నారని స్వామీజీ చెప్పారు. అంటే ఎందుకు చెప్తున్నామంటే మొట్టమొదట ఈ విషయానుభవం రావాలనంటే వెంటనే వస్తుందా? వెంటనే రాదు, క్రమంగా వస్తుంది. దానికి తొందరపడకుండా మనము చేయాల్సిన విధానములో చేసుకుంటూ, శ్రవణం చేసుకుంటూ, ధ్యాన అభ్యాసం చేసుకుంటూ, కర్మయోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి జిజ్ఞాసు అయినట్టు మనమందరూ కూడా. ఏమండి, విషయం కొద్దిగా అర్థమైందిగా? అనపేక్ష అర్థమైందా అండి? కొద్దిగా సరే. తర్వాత శుచిహి, అది రేపు విచారణ చేసుకుందాం. సరే. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत्. ओम हरि ओम. हरि ओम.